మెదక్ జిల్లా తూఫ్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రైమ్ 9 క్యాలెండర్ ఆవిష్కరించారు. ప్రతిరోజు తూఫ్రాన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో హోంగార్డ్ స్థాయి నుంచి ప్రతి పోలీస్ అధికారి రోడ్డు భద్రత అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాలకు అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయన్నారు. అనేకసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయడం, వాహనాలు కూడా సీజ్ చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సబ్ డివిజన్ ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఈ నెల ముఖ్యంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల పేరుతోటి ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు లేదా డీజీ గారు అలైవ్ అని చెప్పేసి ఒక వినూత్నమైన ఒక కార్యక్రమాన్ని రోడ్డు భద్రత గురించి ప్రజల్ని చైతన్యపరచడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రతిరోజు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది అందరూ కూడా, అంటే ఫ్రమ్ ది ర్యాంక్ ఆఫ్ హోంగార్డ్ నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా ప్రతిరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. భారతదేశంలో ప్రతి సంవత్సరము 1,70,000 మంది ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. 3.5 నుంచి 4 లక్షల మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఇది చాలా సుమారు 7,000 మంది ప్రతి సంవత్సరము ఈ రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఏవైతే కారణాలు ఉన్నాయో, ఓవర్ స్పీడింగు, ఆ తర్వాత డ్రంక్ డ్రైవింగ్, అంటే తాగి మద్యం సేవించి వాహనాలు నడపడము, అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో వీళ్ళు వచ్చేసి ప్రయాణం చేయడము, సీట్ బెల్ట్, హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.